ఓం తత్సత్. జై గురుదేవ్. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీ గీతాదేవతాయ నమః. భగవద్గీత 6వ అధ్యాయం ఆత్మ సంయమ యోగములో 30వ శ్లోకాన్ని కృష్ణ పరమాత్మ తెలియజేస్తున్నారు. యో మాం పశ్యతి సర్వత్ర సర్వం చామయ పశ్యతి తస్యాహం నా ప్రణశ్యామి సతమేన ప్రణశ్యతి. భగవంతుడు చెప్తున్నాడు ఏమిటంటే, సకల ప్రాణుల యందును ఆత్మరూపమున నన్ను అనగా వాసుదేవుని చూచు పురుషునకు అట్లే ప్రాణులన్నింటినీ నాయందు అంతర్గతములుగా ఉన్నట్లు చూచువానికి నేను అదృశ్యుడు కాను, అతడు నాకు అదృశ్యుడు కాడు. అంటే మనలో ఉన్నటువంటి ఆత్మ, ఇతరుల్లో ఉన్నటువంటి ఆత్మ, సకల ప్రాణుల యందును ఆత్మరూపంలో ఉన్న నన్ను అంటే ఏం చేస్తారంటే, అటువంటి పురుషుడు ఏ ప్రాణిని చూసినా సరే వాసుదేవుడే చూస్తాడు. వాసుదేవుడే ఏ మనిషిని చూసినా, ఏ జంతువుని చూసినా, ఏ పశువుని చూసినా, ఏ వృక్షాలు చూసినా, దేన్ని చూసినా సరే అతన్ని వాసుదేవుడుగా చూస్తాడు. ఆయన ఇందులో వాసుదేవుడు ఉన్నాడు, ఇందులో వాసుదేవుడు ఉన్నాడు, ఇందులో ఆత్మ ఉంది, ఇందులో పరమాత్మ ఉంది, ఈ జీవిలో పరమాత్మ ఉంది అనే భావంతో సకల ప్రాణుల యందును, ఒక మనుషులే కాకుండా సకల ప్రాణుల యందును ఆత్మరూపమునున్న నన్ను అంటే భగవంతుణ్ణి అనగా వాసుదేవుణ్ణి చూచ అటువంటి పురుషునకు అట్లే ప్రాణులన్నింటినీ నా యందు, అన్ని ప్రాణులు కూడా భగవంతుని యందు ఉన్నాయి. సర్వ సృష్టి కూడా, సర్వం కూడా, అంతటా కూడా పరమాత్మలోనే అన్నీ కూడా విలీనమై ఉన్నాయి. అంటే మనము భగవంతుడు తెలియకుండా ఏ కర్మ మనము చేయలేము. కాబట్టి భగవంతుడి తాలూకా ఆజ్ఞ ప్రకారంగా మన కర్మలు చేస్తూ ఉన్నాం. సకల ప్రాణుల యందును ఆత్మరూపంలో నన్ను అనగా వాసుదేవుని అటువంటి వాడిని, అటువంటి పురుషునకు అట్లే ప్రాణులన్నింటినీ నాయందు అంతర్గతములుగా ఉన్నట్లు చూచువానికి నేను అదృశ్యును కాను. అంటే నేను అతనికి కల్పించుకుంటా ఉండను. ఆ విధంగా అతడు నాకు అదృశ్యుడు కాడు, అతడు నాకు కనిపించుకుంటా ఉండడు. ఆ విధంగా నాకు ఆయన కనిపిస్తారు, ఎవరో పురుషుడు, నేను ఆయనకి కనిపిస్తాను. ఇద్దరం కూడా అదృశ్యులు కాదే కనిపిస్తూ ఉంటాము. ఆ విధంగా ఎవరైతే భావిస్తారో అందులో ఉన్న ఆత్మ నాలో ఉన్న ఆత్మ ఒకటే అని భావంతో ఎవరైతే భావిస్తారో అటువంటి వారిని నేను కనిపించకుండా పోరు. నేను కూడా ఆయన్ని నేను అనుగ్రహిస్తాను, ఆయన కనిపిస్తాడని భావంతో పరమాత్మ తెలియజేశారు. హరి ఓం తత్సత్. జై గురుదేవ్.